ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది. ఆయన గురించి మాట్లాడుతీరా. ఎందుకు మాట్లాడుతీరాలి అంటే ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్. ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఎస్, పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ. మీ మాటలు నమ్మారు, మోసపోయారు, నష్టపోయారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈ డాక్యుమెంట్లన్నీ అవే. 60 లక్షల మంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కదా సార్. మీరు ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదేదో పేపర్లో ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది, లేకపోతే పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నేను హీరోగా నటించాను, నాకు ఇవ్వాల్సినటువంటి 50 కోట్లు 100 కోట్లు నాకు ఇచ్చేశారు, పోతే ఆళ్లే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయం. ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి, అది పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా, అది సినిమా చెల్లింది, మీ వ్యక్తిగతం. కానీ ఇది రాజకీయం, కుదరదు. అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో. డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు. మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, 143 బాణాలే మిమ్మల్ని 5 సంవత్సరాలు వెంటాడతాయి. మీరు బాలి వెళ్ళినా వెంటాడితే, సింగపూర్ వెళ్ళినా వెంటాడితే, మాదాపూర్ వెళ్ళినా వెంటాడితే, చిత్తూరు వెళ్ళినా వెంటాడితే, లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడితే, లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడితే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ 3 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను. నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టారని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలి అని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి? చెప్పండి. ఇది హామీ కాదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కాదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా? మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా? సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇంకా అంట సూపర్ 6 అద్భుతంగా అమలైందంట. ఊరువాడల వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన P4 అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈయన పీకిందేం లేదు, ఈయన పేరు పీకే అంట, ఈయన పీకిందేం లేదు ఇక్కడ. ఈ P4 అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడల వీధుల అంట సూపర్ 6 అద్భుతంగా అమలు జరిగింది. సూపర్ 6 ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ 6 అమలు గురించి. ఏం అమలు చేస్తారు ఆ వారోత్సవాలు? నేను వీళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాల కల్పన గురించి నేను అడిగా డిపార్ట్మెంట్, మీరు ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు, ఎన్ని ఉద్యోగాల కల్పన చేసి ఈ రాష్ట్రంలో చేశారు అని అడిగితే
వీళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూడండి. ఇంకా దీనికి కాంట్రారీగా ఆన్సర్ ఉంది. నేను అడిగింది ప్రైవేటు ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రైవేటు ఉద్యోగాల కల్పన గురించి అడిగితే హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/2/2025. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారని అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చినటువంటి సమాధానం, దిస్ ఈజ్ ఆన్సర్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో నుంచి వచ్చినటువంటి సమాధానం నాకు 24/4/2025 లెటర్ నెంబర్ 28000326/F FIN 01 HRGO PDPP/112/2025. ఈ ప్రొసీడింగ్స్ ద్వారా నాకు వచ్చినటువంటి సమాధానం, నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏమయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేస్తున్నారా మీరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగం, అవర్స్ బేసిస్తో ఉద్యోగం, కాంట్రాక్ట్లో ఉద్యోగం, అప్కాస్ట్లో ఉద్యోగం, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటు, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు జీతాలు వేసేది, బడ్జెట్ అప్రూవల్ ఇచ్చేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకుండా మీరు అసెంబ్లీలో 4 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేశామని ఎలా చెప్పారు? అసెంబ్లీలో ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు? వేర్ ఇస్ ద డేటా? రాష్ట్ర ప్రజలకి మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషను మీ నారా లోకేష్ దగ్గర, మీ దగ్గర, మీ ప్రభుత్వం దగ్గర, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర అండ్ ఈనాడు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఈ 4 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు టీవీలా, లేకపోతే మహా టీవీ వంశీ చేశారా? ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది నారా లోకేష్కి తెలుసా? ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది పవన్ కళ్యాణ్కి తెలుసా? ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఎవరు మాట్లాడతారండి? ఎవరు సొల్లు కబుర్లు చెప్తారు? ఎవరు ఏ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు? ఏ యువతను మోసం చేస్తారు? ఓట్లేసిన యువతను మోసం చేస్తారా? అంటే మీ చేతిలో పేపరు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే మీరు ఏది మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందా? ఈ గనుడు మహానటుడు మాట్లాడినటువంటి మాటలు వినండి. సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున 10 లక్షలు మీ బ్యాంకులో వేస్తారు. వినండి. మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి, ఐడియా ఉండి, 5 మందికి 6 మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస్థితి, మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున ఈయన ఉపాధి కల్పిస్తాడంట. ఎవరికి? నిరుద్యోగ యువత ఆందోళనకు మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. సీఎం చెప్పిన మాటకి ఆచరణకు పొంతనే. ఇది గత ప్రభుత్వంలో విడుదల చేసిన వీడియో. అయినా వంచనకు గురయ్యామనే ఆవేదన యువతలో ఉందని అన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలలో జనసేన నేతలు వినతి పత్రాలు అందిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నమ్మి 30 లక్షల మంది వైసీపీని గెలిపించారని అన్నారు. ఇప్పుడు 10,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని పవన్ తప్పుపట్టారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది హామీ, కానీ భర్తీ చేస్తూ ఉంటుంది కేవలం 10,000 ఉద్యోగాలే. మేము వంచనకు గురయ్యాం, మేము దెబ్బతిన్నాం, మాకు ఈ రోజున రోడ్ల మీద పట్టడం వేరే దారి లేదు అనే వారి బాధ నిజంగా కలిచివేసింది. ప్రతి ఒక్కరిని కలిచివేసింది. లక్షలాది మంది యువకులు ఫిట్నెస్ పరీక్షలు సిద్ధం అవడం కానీ, ప్రవేశ పరీక్షలు సిద్ధం అవడం కానీ జరిగి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, ఎంతో ఆశలతోటి ఉద్యోగాలు వస్తాయని. అలాంటి పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళు చూపిస్తుంది ఈ రోజున 640 పోస్టులు. అలాగే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని లక్షలాది మంది యువకులు 25,000 ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతా ఉంటే ఈ రోజున దాని ఊసే లేదు, దాని మాటే లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పోస్టులు ఉంటే ఈ రోజున ప్రభుత్వం
భర్తీ చేస్తానంటుంది కేవలం 34 ఉద్యోగాల మటుకి. ప్రవేశ పరీక్షలు సిద్ధమయ్యాం, ఇన్ని ఖర్చు పెట్టాం, ట్రైనింగ్కి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్లు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం చెప్తున్నారు, ఆ ప్రభుత్వంలో ఖాళీలన్నీ ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత మనదే అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా ఆ డేటా మొత్తం ఆయన ఇచ్చాడు. 25,000 డిఎస్సి పోస్టులు తీయాలంట, మన 16,000 తీశారు, ఇంకా 14,000 పోస్టులు ఖాళీ ఇంచుమించు అదొక 6 ఇదొక 4 10,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పోస్టులు ఉన్నాయంటే 30 ఉద్యోగాలు తీశారని ఆయనే చెప్తున్నారు. తర్వాత కానిస్టేబుల్ పోస్టులు పాపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసేసి నేనే ఉద్యోగాలు ఇచ్చాను, నా నోటిఫికేషన్ ఇచ్చింది, ఇది కానిస్టేబుల్ జీవితాలు వెలుగులు నింపారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి దగ్గర డేటా ఉంది. నేనేమంటానంటే నారా లోకేష్ గారిని, మీరు జాబ్లు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తాను కదా, ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు ఛాంబర్కి వెళ్ళి ఆ డేటా తీసుకొని జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితులు మీరు ఒక వారం 10 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా మీ ఆఫీసులో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరకు వచ్చి ధర్నా చేయమని ఆయన గత ముఖ్యమంత్రి గారికి పిలుపునిచ్చినారు. అంటే గత ముఖ్యమంత్రి గారి కంటే ఇప్పుడు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా రాష్ట్ర యువతకి పిలిపిస్తున్నారు, వెళ్ళి వచ్చి మీరు ధర్నాలు రాస్తారోకలు చేయండి, ఉద్యోగాల కల్పన కోసం ఫైట్ చేయండి అని. మరి రాష్ట్ర యువత ఖచ్చితంగా ఆయన మాట ఫాలో అవ్వాల్సిందే కదా. కోట్ల మంది ఆరాధ్య దైవం, ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి సనాతన అధికారి, ఈ దేశంలో రాష్ట్ర యువతని సన్మార్గంలో నడిపించడానికి జీరో పాలిటిక్స్ కోసం వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి మాట వినాలి అందరూ కూడా. సో వినాలి కాబట్టి అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అమల్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన, అది పోయింది. ఇప్పుడు నారా లోకేష్ గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరించాల్సి వస్తుంది అంటే, నేను మీడియా సోదరులను కూడా కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రాసెస్ ఎంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల కళ్ళకి కట్టినట్టు జరుగుతుందా అనేటువంటి ఒక అబద్ధాన్ని బద్దలు చేయాల్సినటువంటి బాధ్యత, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా, న్యాయవాదులుగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా, రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మా మీద ఉందని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తించమని కోరుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానో, నారా లోకేష్ గారికి వ్యతిరేకంగానో మాట్లాడుతున్న మాటలు కాదు. ఒక ప్రభుత్వం రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి, అబద్ధాలు కుప్పించి, పాపం నిరుపమానంగా, నిరుపయోగంగా, నిస్సహాయంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలని ఏ విధంగా తమ యొక్క మాటల గారడీ చేత, ఏ విధంగా తమకున్నటువంటి మీడియా చేత, తమకున్నటువంటి 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసి, నిజంగా రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇది చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత అవి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రజలు విమర్శిస్తారు, అదొక ఎత్తు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో జరిగేది ఏంటి అంటే, ఇక్కడ ఏమి అభివృద్ధి ఉండదు, అద్భుతమైన అభివృద్ధి జరిగింది అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అనమాట. బ్లూ ప్రింట్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఏం కంపెనీలు రావు, అద్భుతమైనటువంటి కంపెనీలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి ఒక ప్రొజెక్షన్. ఈరోజు ఆంధ్రజ్యోతి యొక్క కథనం చూడండి, ఫస్ట్ పేజీ కథనం, పెట్టుబడుల్లో ఏపీ టాప్. ఇది నాకు తెలిసి ఒక రమారమి 4.5 కోట్ల మంది ప్రజల్లో రమారమి ఒక 1,50,00,000 మంది ప్రజలు దీన్ని ఇంటర్నెట్లోనో, లేకపోతే బయటో ఫిజికల్గానో, లేకపోతే సోషల్ మీడియాలోనో దీన్ని చూస్తారు. మళ్ళీ ఏపీలో పెట్టుబడుల్లో టాప్ అని వచ్చిన ఈ ఆంధ్రజ్యోతి కథనంలో దీన్ని మళ్ళీ తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అంటే సోషల్ మీడియాలో ఎలా పెడతారు చూస్తారు, నేను చదివి వినిపిస్తా. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక, ఆమె ఎవరో, ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు నివేదించిందో నాకు తెలియదు. అమరావతి పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వెళ్ళాయని, ఇతర రాష్ట్రాలంటికంటే గరిష్ట వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉదకరిస్తూ ఫోర్స్ ఇండియా తాజాగా కథనం ప్రదర్శించింది. ఇవన్నీ కూడా ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు వేస్తుందో ఎవరికి తెలియదు.
వాట్ వే ఇట్ రిలేటెడ్ టు ఎకనామిక్ అఫెన్సెస్ ఎవరికి తెలియదు. వాట్ వే ఇట్ రిలేటెడ్ టు జీడిపిఎస్ ఎవరికి తెలియదు. వాట్ వే ఇట్ రిలేటెడ్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్ వే ఇట్ రిలేటెడ్ టు ఎకనామిక్ రిఫార్మ్స్ నోబడి నోస్. ఇవన్నీ కూడా ముందు వేయటం. ఇది పొద్దున్న పేపర్లో చదవగానే ఓ పాప పిల్లోడు ఒక డిగ్రీ చదివిన పిల్లోడు లేకపోతే ఒక బీటెక్ చదివిన కుర్రాడు చదివి ఏపీ పెట్టుబడులు ఏపీ టాప్. అబ్బా, ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రిరా? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎందుకు దావూస్ వెళ్తున్నారు? ఇదిగో దీనికోసమే. ఎంత అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అబ్బా, నిజంగా విజనరీ అబ్బా. 45 సంవత్సరాల విజనరీ ఏపీని తీసుకొచ్చి పెట్టుబడుల్లో టాప్లో నిలబెట్టాడు. ఎంత అద్భుతమైనటువంటి పెట్టుబడులు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి మావాడు. చూసావా? అదే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం నాశనం, సర్వనాశనం. ఎవడు రాడు, పెట్టుబడి రాడు. అమర్ రాజ్య కంపెనీ వెళ్ళిపోయింది కదా, అట్లా వెళ్ళిపోయింది. ఎట్లా? ఇది ఒక మనిషిని యొక్క మ్యానిపులేషన్ మొత్తాన్ని, ఒక మనిషి యొక్క మెదడు మొత్తాన్ని ఆ విధంగా సైకలాజికల్గా అటాక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి. కానీ వాస్తవ రూపం ఏంటో తెలుసా? మీకు వాస్తవ రూపాలు వినిపిస్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కంపెనీ వచ్చినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా దానికి కన్సర్న్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సార్. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవన్నీ కూడా కంపెనీలే. ఈ కంపెనీలు ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్కి సంబంధించినైతే ఇండస్ట్రీ మినిస్టరు, అండ్ ఏపీఐఏసీకి సంబంధించినైతే ఎలక్ట్రానిక్కి సంబంధించి, ఐటీకి సంబంధించి మొత్తం ఏపీఐఏసీకి చూసుకుంటుంది. ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పే డిపార్ట్మెంట్ ఇది సార్. సార్, ఈ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినటువంటి అధికారికంగా ఇదేమో ఈ డిపార్ట్మెంట్ ఏమో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిపార్ట్మెంటు, ఇదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంటు. దీంట్లో ఏది నమ్మాలి రాష్ట్ర ప్రజలు చెప్పండి? ఇది జడా శ్రావణ్ కుమార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి డేటా. ఈ డేటాని ఎవరికి తెలియదు. ఇది పబ్లిష్ అవ్వదు. ఇది నాకు వ్యక్తిగతంగా ఒక అధికారి సెక్రటేరియట్లో రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ₹1 వచ్చిందా, ₹10 వచ్చిందా, పావలా వచ్చిందా, 100 కోట్లు వచ్చినాయా, 1,00,000 కోట్లు వచ్చినాయా చెప్పేటువంటి అధికారి ఈయన. ఇదేమో మేకప్ వేసిన తర్వాత, ఇదేమో మేకప్ వేయకముందు. పెళ్లి కూతురు మేకప్ వేయకముందు వేసిన తర్వాత ఎవరికి కనిపించదు. ఇది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రం, ఈనాడుకి మాత్రమే కనిపిస్తుంది. ఇది అధికారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకోవాలి. అండ్ మీడియా సోదరులు మీరు కూడా చెప్పాలి. నేను మీడియా సోదరులు కూడా అడుగుతున్నా, సార్ విచ్ వన్ ఈజ్ రిలేటెడ్ సార్? సార్ మీరు చెప్పండి సార్, మీడియా చూస్తున్నారు మీరే. ఇది కరెక్టా, ఇదే కరెక్టా? ఎందుకని ఇది కరెక్టు? గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కరెక్టు. సో రాష్ట్ర ప్రజలకు ఇది తెలియదు కదా, ఇది చూస్తారు కదా. ఇప్పుడు నేను ఇది చదివి వినిపిస్తాను సార్. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు